దీక్ష లైవ్ ని చూద్దాం. మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ఒక నాయకుడిగా మన పోరాట వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న జలదీక్షకి సంఘీభావంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, మహిళామ తల్లులకు, విద్యార్థులకు, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, ముఖ్యంగా మా అభిమాన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న దీక్ష రాయలసీమ రైతు హక్కుల కోసం చేస్తున్న దీక్ష. ఈ దీక్ష రాయలసీమను ఎడారి చేయాలనుకుంటున్న స్వార్థ పాలకుల కుట్రకి వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష. ఈ దీక్ష రాయలసీమ ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం చేస్తున్న దీక్ష. ఈ దీక్ష రాయలసీమలో రైతు ఆత్మహత్యలు లేకుండా మరి వారిని నివారించేదానికి చేస్తున్న దీక్ష. ఈ దీక్ష రాయలసీమ ద్రోహి చంద్రబాబు స్వార్థానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష. ఈ దీక్ష రాయలసీమ ప్రజల పాలిట శాపంగా మారిన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే రైతన్నల కోసం ఎన్నో రకమైన ఆలోచనలతో వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నారో, మరి ఆయన ముద్దు బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఈరోజు కర్నూలులో 3 రోజుల దీక్ష చేపట్టారు. మరి ఈరోజు 2వ రోజు. ఈ తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కనుక పూర్తయితే మరి వైఎస్ఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు రాక తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా జలాలు మళ్లించడం వల్ల మనం అందరం కూడా నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ దీక్షకు మద్దతుగా రావాలి. మరి తెలంగాణ ప్రభుత్వం మీద మన పోరాటం సాగించాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి బుద్ధొచ్చేలాగా మన అందరం కూడా ఈ దీక్షని ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆయన వస్తాడు అంటూ ఎన్నో యాడ్లు చూసాం. ఆయన వచ్చాడు, ఆయనతో పాటు కరువు వచ్చింది. ఈరోజు కరువు అంటే చంద్రబాబు నాయుడు అంటే కరువుకి ప్యాంటు షర్టు వేస్తే అదే చంద్రబాబు. గతంలో చూస్తే 9 సంవత్సరాలు కరువు, అలాగే ఇప్పుడు చూస్తే 2 సంవత్సరాలుగా ఎంత కరువుతో మనం అల్లల్లాడిపోతున్నామో మనం చూస్తున్నాం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కూడా కరువుతో ప్రతి ఒక్కరం కూడా అల్లల్లాడిపోతున్నాం. ఆయన కృష్ణా జిల్లాకి వెళ్ళాడు. కృష్ణా డెల్టా మొత్తం ఎడారైపోయింది. లింగంనేని గెస్ట్ హౌస్లో అక్రమ కట్టడంలో నివాసం ఉంటే పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజీ నీళ్లు అడుగంటిపోయాయి. మొన్న మధ్య కర్నూలుకు వచ్చాడు, ఇక్కడ చూస్తే శ్రీశైలంలో నీళ్లు లేకుండా పోయినాయి. విజయనగరం వెళ్ళాడు, అక్కడ నాగావళి నది ఎండిపోయింది. శ్రీకాకుళం వెళ్ళాడు, వంశధార వట్టిపోయింది. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్. సో ఆయన లగ్ ఎంత పవర్ఫుల్ అయిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో జనం కరువుతో వలసెళ్ళిపోతుంటే ఆయన ఆ కరువు నిధుల గురించి ఆలోచించకుండా ఆ విషయాన్ని గాలికి వదిలేసి తన కుటుంబ సభ్యులతో ఏ విధంగా విహారయాత్రలకు వెళ్ళాడో మనం అందరం కూడా గమనిస్తున్నాం. అడ్డగోలుగా అవినీతి గడ్డి తింటున్న చంద్రబాబు ఆఖరికి కరువు నిధుల్ని కూడా వదిలిపెట్టకుండా ఎలా దోచేసుకుంటున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు జనానికి మజ్జిగ పంచి పెడతామని చెప్పి 39 కోట్లు విడుదల చేసి ఈరోజు తన హెరిటేజ్ మజ్జిగని అమ్ముకుంటున్న చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే కరువు డబ్బులు తీసుకురాలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు కరువు రాష్ట్రాలు చాలా మంది అడిగారు, మొన్న ప్రెస్ వాళ్ళు కూడా, చంద్రబాబు నాయుడు అంటే కరువు అండి, కానీ పక్క రాష్ట్రాల్లో కూడా కరువు వస్తుంది అని. ఆయన ఎప్పుడైతే జాతీయ నాయకుడయ్యాడో దేశం మొత్తం కరువు
అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కరువు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా మోడీ గారిని కలిసి వాళ్ళ రాష్ట్రంలో ఆ కరువు నివారించడం కోసం నిధుల కోసం అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు కరువు నిధుల గురించి ఆలోచించకుండా ఈ రాష్ట్రంలో తాను దోచుకున్న డబ్బులు స్విట్జర్లాండ్లో తన బినామీల పేరున ఏ విధంగా దాచుకోవడానికి వెళ్ళాడో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. నిజంగా ఈ 2 ఏళ్ల కరువులో 4,000 కోట్ల నష్టం వస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం 400 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు తీసుకురాలేని చేతగాని ముఖ్యమంత్రి అన్న విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రంలో చూస్తే మనుషులకే కాదు పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇంత దారుణమైన స్థితిలో మళ్ళీ రాష్ట్రం ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే శ్రీశైలం రిజర్వాయర్కి ఎగువ కట్టే ఈ ప్రాజెక్టుల వల్ల మరి రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం చాలా దారుణం. పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతుల పథకం ద్వారా కృష్ణా జలాలు మళ్లించేస్తే ఆంధ్ర ప్రజలు ఏం కావాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేకపోవడం మన దురదృష్టం. ఇప్పటికే శ్రీశైలానికి నీళ్లు రాక రాయలసీమ కృష్ణా డెల్టా అల్లల్లాడిపోతుంది. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 115 టీఎంసీల కృష్ణా నీటిని మళ్లించేస్తే ఇక భవిష్యత్తులో రాయలసీమకి చుక్క నీరు కూడా రాదన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ దీక్షని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అప్పుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎగువన కట్టే ఈ ప్రాజెక్టులని ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ గారు చేస్తుంటే మన హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపకుండా కూర్చున్నాడు. ఏడాదిగా ఈ ప్రాజెక్టులకి డిజైన్లు చేస్తున్నారు, అలాగే టెండర్లు పిలుస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లన్నీ కూడా వాళ్ళకి రావాల్సినవి చూసుకుంటుంటే సైలెంట్గా చంద్రబాబు నాయుడు గమనిస్తున్నాడే కానీ ఎక్కడైనా నోరు మెదిపి మాట్లాడారని మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎలాగైతే కర్ణాటక, మహారాష్ట్రలో అక్రమాలు కడుతుంటే చేతగాని ముఖ్యమంత్రిగా చూస్తూ కూర్చున్నాడో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూడా అలాగే తెలంగాణ వాళ్ళు కట్టే అక్రమ కట్టడాల్ని చూస్తూ ఉన్నాడే తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ గారిని పల్లెత్తు మాట కూడా అనకపోవడం మీరందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే కేసీఆర్ని ఏమైనా అంటే ఓటుకు కోట్ల కేసు బయటకు వస్తుంది. కేసీఆర్ మీద ఆయన ఆడియోలు రిలీజ్ కానప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొడగొట్టి నన్ను టచ్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడాడు. కానీ ఆడియో టేబుల్ బయట వచ్చిన తర్వాత తేలు కొట్టిన దొంగలాగా ఈరోజు ఎలా సైలెంట్గా ఉన్నాడో మీ అందరూ చూస్తున్నారు. మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు, కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కనుక ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి. కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే కేసీఆర్ గారు ఈరోజు తన ఓటు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాని కేంద్రంలో తాకట్టు పట్టేశాడు. ఇక్కడేమో కేసీఆర్ గారి దగ్గర 8 జిల్లాల రైతుల హక్కుల్ని తాకట్టు పెట్టేశాడు. ఎలాగో ఆ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేత కాదు చంద్రబాబు నాయుడు గారికి. కనీసం మా జగనన్న చేస్తున్న పోరాటంతో కలిసి వచ్చి తెలంగాణకు అక్రమ ప్రాజెక్టులు ఆపేందుకు ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా ఆయన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. లేకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు
రాయలసీమ ప్రజలకి, రాయలసీమ రైతులకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ అంటేనే చంద్రబాబు నాయుడు గారికి కక్ష. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి. తనకి ఓట్లు వేయలేదన్న కసితో ఈరోజు రాయలసీమ ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కమిషన్ల కోసం పట్టుసీమ ప్రాజెక్టులో 1500 కోట్ల రూపాయల్ని నీటి పాలు చేశాడు. కానీ రాయలసీమ ప్రజల జీవితాలను మార్చే హంద్రీనీవా, గాలేరి నగరు ప్రాజెక్టులు మాత్రం గాలికి వదిలేశాడు. ఆయన బినామీలంతా భూములు దోచుకున్న అమరావతికేమో రాయితీలు రావాలని కోరుకుంటాడే కానీ రాయలసీమ యువత నిరుద్యోగంతో అల్లల్లాడుతుంటే ఇక్కడ పరిశ్రమల కోసం రాయితీలు మాత్రం అడగడు. రాయలసీమ విద్యార్థుల హక్కులు కాలరాసే విధంగా 120 జీవో తీసుకొచ్చి మరింత అన్యాయం చేసిన విషయం రాయలసీమ యువతంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాయలసీమ ప్రజలు తనకు ఓట్లేయలేదన్న కసితోనే ఈరోజు కక్ష తీర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబుని మళ్ళీ రాయలసీమలో తిరగనివ్వకుండా చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇన్ని సమస్యలుంటే, రైతులు ఇంతలా రగిలిపోతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దిగజారుడు రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు. రాజధాని నుంచి కరువు నిధుల వరకు దోచేసిన లక్షల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు. కృష్ణాలో ఉన్న ఈరోజు అసెంబ్లీ చూస్తే ఈ ప్రజలందరూ అక్కడికి వచ్చి తమ సమస్యల్ని తెలుపుకోలేరు కాబట్టి వారికి ప్రజాప్రతినిధులుగా మా లాంటి ఎమ్మెల్యేలను గెలిపించి మీరు పంపిస్తే మీ సమస్యలు బయటికి రాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన మా గొంతులు ఏ విధంగా నొక్కేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, సంవత్సరాల పైగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారు, లేదా డబ్బులు ఇస్తే మా పార్టీలోకి వస్తే అన్నీ మర్చిపోయి మీరు గొప్పవాళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తామని తమ ఎల్లో మీడియాతో చెప్పిస్తారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎమ్మెల్యేని లాక్కున్నంత మాత్రాన రైతు రుణమాఫీ జరుగుతుందా? ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ జరుగుతుందా? ఎమ్మెల్యేని బెదిరించి మీ పార్టీలోకి తీసుకెళ్లినంత మాత్రాన నిరుద్యోగ యువతకి ఉద్యోగం వస్తుందా నేను అడుగుతున్నాను. ఆ రోజు చూస్తే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచావు, ఈ రోజు చూస్తే ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నాం. ఆ రోజు చూస్తే ఎన్టీఆర్ గారిని అవమానించి చంపేసినట్టు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేయాలన్న ఒక కుట్రతో నువ్వు ముందుకు వెళ్ళటం నిజం కాదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆ రోజు చూస్తే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను కొంటే ఈ రోజు లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడంలో కూర్చొని నువ్వు నీ కొడుకు ఎమ్మెల్యేలను కొంటం నిజం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు ఉండరంట, పార్టీ మొత్తం ఖాళీ చేసేస్తారంట, దుకాణాన్ని మూసేస్తారంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు కాదు కదా, మీ చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన్ని పుట్టించిన ఖర్జూరపు నాయుడు గురించి ఈ వైఎస్ఆర్ పార్టీని ఖాళీ చేసే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరో కొంతమంది ఎంగిలి మెతుకులకు ఆశపడే వాళ్ళు నువ్వు ఇచ్చే డబ్బుకి నీ పార్టీలో చేరుతారు కానీ వైఎస్ఆర్ గారిని అభిమానించే అభిమానులు, జగనన్న అనుచరులు వైఎస్ఆర్ పార్టీ వీడేది లేదు అన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని కూడా ఈ సభ ద్వారా మీకు తెలిసి ఉంటుంది. ఈరోజు ఒక్కటే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేనేదో గెలిచేశాను అని చెప్పి. ఈరోజు నేను సవాల్ చేయగలను, నీ గెలుపు నీది కాదు చంద్రబాబు. మోడీ కాళ్ళు పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని ఈరోజు నువ్వు గెలిచింది కేవలం 5 లక్షల ఓట్ల తేడా. మా జగనన్న పార్టీ పెట్టిన కొత్తల్లో ఎంపీగా గెలిచింది 5.5 లక్షల ఓట్ల మెజారిటీతో. అంత లేదు మీ అనుభవం, కానీ మీరందరూ కలిసికట్టుగా పోటీ చేసినా కూడా
ఏ విధంగా మీరు అధికారంలోకి వచ్చారు. చాలా సందర్భాల్లో చెప్పాను, టెక్నికల్ గా నువ్వు ముఖ్యమంత్రి కానీ నైతికంగా ప్రజల అభిమానంతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే, ఆయనలో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే మా పార్టీ నుంచి వెళ్ళిన 17 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాల్సిందిగా కూడా కోరుతున్నాను. పక్క పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించి ఎన్నికలకు వచ్చే ధైర్యం లేని నువ్వు ఒక నాయకుడువా, నీ పార్టీ ఒక పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. 17 స్థానాల్లో ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. జగనన్న తరఫున ఒక మహిళా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మేము వార్ డిక్లేర్ చేస్తున్నాం. నువ్వేదో అభివృద్ధి చేసావు, ఆ అభివృద్ధి చూసి వెనక ఎమ్మెల్యేలు వచ్చారంటున్నావే, ఆ అభివృద్ధిని చూపించి మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన 17 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకి రా. నీ ఎమ్మెల్యేల దమ్మేంటో, నీ అభివృద్ధి ఏంటో, జగన్ పక్కన ప్రజలకున్న అభిమానం ఏంటో, జననాయకుడిగా జగన్ ఏంటో మీకు తెలిసే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నీతి నియమాలతో రాజకీయాలు చేస్తున్న మా జగనన్న ఎక్కడా, అనైతికంగా ఎమ్మెల్యేలు కొంటున్నా నువ్వెక్కడా అనేది ఒకసారి ఆలోచించుకో. 40 ఏళ్ల వయసున్న రాయలసీమ పౌరుషానికి ప్రతీక అయిన జగన్మోహన్ రెడ్డి గారితో 40 ఏళ్ల వెన్నుపోటు అంబాసిడర్ అయిన చంద్రబాబు నువ్వు పోటీ పడగలవా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని పుడికిపుచ్చుకున్న వైఎస్ఆర్ కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మాట మీదే నిలబడని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, వీరిద్దరికి ఏమైనా పోలిక ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఢిల్లీలో పాలకులకి తొడగొట్టి తెలుగువాడి పౌరుషం ఏంటో చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నీ దొంగ కేసుల కోసం తెలుగు వాళ్ళ హక్కుల్ని కేంద్రంలో మరి ఢిల్లీ పాలకుల పాదాల దగ్గర పెట్టిన నువ్వెక్కడ చంద్రబాబు నాయుడు? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నట్టు నిన్నటి నుంచి చూస్తున్నాను. ఒక్కొక్కరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అని నేను అడుగుతున్నాను. దేవినేని ఉమా మాట్లాడతాడు, జగన్ గారు అంటే నోరేసుకొని పడిపోతాడు. అదే దేవినేని ఉమా ఈరోజు కేసీఆర్ అక్రమ కట్టడాలు కడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో 2 బాబులు ఈ ప్రాజెక్టులలో ఎలా దోచేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఒకరేమో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇంకొకరు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర బాబు. ఈయనని తెలుగుదేశంలో చిన్నబాబు అంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే నోరు పారేసుకోవడానికి రెడీగా ఉంటాడు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల అక్రమాల గురించి మాట్లాడినా, ఈ రోజు తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా నోరు మెదపకపోవడం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో ఎక్కడైనా కూడా సిఎస్లు రిజెక్ట్ చేయడం అనేది ఉందా? 2 సిఎస్లు సంతకం పట్టకపోయినా 6,000 కోట్లు ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి మీరు దోచుకున్నది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మా రాయలసీమ అయినా మీ కృష్ణా డెల్టా అయినా ఈ తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎడారిగా మారుతుందని తెలిసినా కూడా నువ్వు ఎందుకు నోరు మెదపటలేదని అడుగుతున్నా. కృష్ణా డెల్టా రైతులు, రాయలసీమ రైతులు ఈ దేవినేని ఉమని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనీసం ఈరోజు ఈ అక్రమ కట్టడాలు కడుతుంటే కేంద్రానికి ఇన్ఫార్మ్ చేయాలి, లేదా కోర్టులో కేసు వేయాలి. ఏది చేయకుండా రైతులు కేసులు వేస్తే అవి తామే వేసినట్టు న్యాయ పోరాటం చేస్తున్నట్టు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు దేవినేని ఉమ. అసలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండటానికి అర్హత ఉందా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నిన్ననే తెలంగాణ మంత్రి హరీశ్వర్ గారు చెప్పారు, ఎన్నోసార్లు పిలిస్తే కూడా ఈ ప్రాజెక్టుల డిజైన్ కోసం దేవినేని ఉమ రాలేదు అంటే ఈ దేవినేని ఉమకి
ప్రాజెక్టులో దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి రైతులకి సాగునీరు అందించడంలో ఉందా అని కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు గంటా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో కాదంట దీక్ష చేయాల్సింది, కేసీఆర్ ఇంటి ముందంట, లేకపోతే ఢిల్లీలో అంట. నేను తెలుగుదేశం పార్టీ మంత్రులను అడుగుతున్నాను, మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించింది గాడిదలు గాయటానిక, ప్రజల సమస్యలు తీర్చడానికా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా ఉంటే, ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోరాడుతుంటే సిగ్గులేని నీతి మాలిన సలహాలా మీరు ఇచ్చేది? నిజంగా మీరు ఈ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలంటే, రైతన్నల రుణం తీర్చుకోవాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కడుతున్న అక్రమ కట్టడాల్ని నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రావాలని కోరుకుంటున్నా. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళని రాయలసీమలో, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తిరగనీయకుండా తరిమి తరిమి కొట్టాలి. గోదావరిలో ఉన్న ఇసుకంతా వాళ్ళ నోట్లో కుక్కి వాళ్ళని మన సమస్యలు తీర్చే విధంగా ఉక్కిరి బిక్కిరి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్ వైఎస్ఆర్, జై జగన్. స్టేజ్ దిగిపోవాలి అందరూ, స్టేజ్ దిగాలమ్మ అందరూ.